కళ్యాణ గుణధామ సకల జగదభిరామ శ్రీ బలరామ సార్వభౌమ జయీ భవ విజయీ భవ. మీకు పారితోషికాలు ఇప్పిస్తాం. మా గృహానికి వచ్చి మమ్మల్నే కీర్తిస్తున్నారే. మరి సర్వత్రా తమరే జగదేక పూజ్యులు. అవునవును, కానీ మీరు ఇంత త్వరలో వస్తారనుకోలేదు. అనుకునేదేమిటన్నయ్య, మీరు వరదేవులు. అక్కడ వారికి ఏం వరం ఇచ్చారో కాలదోషం పట్టకుండా పరాకు చెప్పడానికి వచ్చి ఉంటారు. వేరే పరాకులెందుకు కృష్ణ, వారు వరం ఇచ్చినప్పుడే చరితార్థులమైన. అవునవును, ఊరకరారు మహాత్ములు. అన్నయ్య, ఏమైనా సరే వారు మీతో జూదవాడితే మాత్రం నేను సహించను. అంత భయం ఎందుకు కృష్ణ, జూదమాడినా అన్నగారిదే గెలుపు. వారు ధర్మాత్ములు. కాని మీరు ధర్మాత్ములు కారని తేలిన అన్నగారితో ప్రమాదమేనే. మీరు జాగ్రత్త పడటం మంచిది. ఏదో చిన్నవాడిని చెప్తున్నాను. చూశారా తమ్ముడు కృష్ణుడు ఎంత చమత్కారంగా హెచ్చరిస్తున్నాడో. కాదులేండి, మీ వంటి ప్రజ్ఞావంతులను చూస్తే మా కృష్ణుడు ఎప్పుడూ ఇలా ఉలికి పడుతూనే ఉంటాడు. దయచేయండి దయచేయండి. శ్రీ లక్ష్మణ కుమారుల వారి జాతకరీత్యా నిర్ణీతమైన లగ్నం ఇది. చిరంజీవి సౌభాగ్యవతి శశిరేఖ పరిణయం జగత్ ప్రసిద్ధంగా జరుగుతుంది. ఆహా, లగ్న బలం కూడా అతి కోలాహలంగా ఉంది. లగ్నం కూడా మీరే నిశ్చయించుకుని వచ్చారే. మరి తమరు వరం ఇచ్చినారు అనగానే శుభస్య శీఘ్రమని భీష్మ ద్రోణ విదురాది పెద్దలందరూ ఈ లగ్నం నిశ్చయించి పంపించారు. అలా పెద్దలందరూ నిశ్చయించారంటే ఏదో విశేషమే ఉంటుంది. ఇక మనకు ఆలోచన ఏమిటన్నయ్య, కానివ్వండి. అలాగే, మన శంకుతీర్థుల వారు కాస్త లగ్న పరీక్ష చేస్తున్నట్టున్నారు. ఓహో, శంకుతీర్థుల వారే. శంకుతీర్థుల వారంటే కూలంకష ప్రజ్ఞావంతులు. ఈ లగ్నంలో శంకించడానికి ఏమీ లేదు, సందేహించడానికి అంతకంటే లేదు. అయినప్పటికీ వధూమణి వారి జాతకరీత్యా గ్రహచారం చూస్తున్నా ఈ లగ్నాన్ని రాక్షస గణాచారి అయిన శుక్రుడు వక్రదృష్టితో పరికిస్తున్నా. ఇందువల్ల వధూవరులకు కలహాలు కష్టాలు కలుగవచ్చు. అస్తు అస్తు, శాస్త్రం ఎప్పుడు ఏం చెప్పినా నిష్కర్షగాను కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి. ఈ సందర్భంలో చూశారు, కలహం అంటే ప్రణయ కలహం అనే గ్రహించాలి. ఇక కష్టాలంటే చూశారు, బహు సంతాన ప్రాప్తనే వ్యాఖ్యానించాలి. కానీ ఇది దగ్ధయోగం కూడాను. ఈ లగ్నంలో అసలు వివాహమే జరగదని శాస్త్రం. ఆహాహాహా, మీ పాండిత్యానికి పారితోషికం ముట్టవలసిందే. కానీ మీ శాస్త్రాలు సామాన్యుల కోసం, మా కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకులకు కాదు. కావచ్చు, మరి శని ఈ గదిలో ఉండగా లక్ష శనిగ్రహాల పెట్టు మన శకుని బాబాయ్ ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటేయే. స్వీకరించండి తీర్థులు, వారి సాంప్రదాయం అది. అన్నయ్య, వారి తొందరే మన తొందర. నేను ఈ సంబంధానికి ఈ లగ్నాన్నే సమర్థిస్తున్నాను. కాలం చాలదనుకుంటే తప్ప. కృష్ణ, సాక్షాత్తు నీవే సర్వనిర్వహణకు నిలిచినప్పుడు కాలం చాలకపోతుందా? నాకు ఆ భయం లేదు. సరే, ఈ లగ్నానికే కళ్యాణం జరిపిస్తాం. ఆహా, అదృష్టం అంటే మన శశిరేఖమ్మ గారిదే. శ్రీ లక్ష్మణ కుమారుల వారి పట్టమహిషి భానుమతి మహారాణుల వారి కోడలు కాబోతుందంటే చంపా అమ్మా. జాగ్రత్త, నోటుకొచ్చినట్టు వదులుతావా? బయట నుంచి ఏమిటి శశి ఈ మూర్ఖం? ఈ అల్లరి నలుగురికి తెలిస్తే నాకెంత తలవంపులుగా ఉంటుందో చూడు. నీ పుణ్యం ఉంటుంది. నా మాట విని అలంకారం చేసుకోరామ్మా. శకుని తాతయ్య ఆశీర్వదిస్తారు. నాకెవరి ఆశీర్వాదాలు అక్కర్లేదు. అసలు నాకు పెళ్లి ఇష్టం లేదు. ఆ మాటే వద్దంటున్నాను. మనంతస్తుకు తగిన సంబంధం, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఐశ్వర్యం. నాన్నగారు నీ వైభవం కోరి చక్రవర్తికి మాటిచ్చారు. నాన్న కూడా ఒప్పుకున్నారు. అబద్ధం, అంత అబద్ధం.
దగ్గర కూర్చుని మీ చిన్ననాన్నే లగ్నం నిశ్చయం చేయించారు. కావాలంటే ఆయన చేతే చెప్పిస్తానుండు. నాకెవరూ చెప్పనక్కర్లేదు. మహారాణి, సుభద్రాదేవి గారు, రుక్మిణీదేవి గారు విచ్చేశారు. అంతా నా మీద కక్ష కట్టారు. నేనేం పాపం చేశాను? శశి నీ కోడలే అని చేతిలో చెయ్యి వేసి ఇచ్చిన మాట తప్పడం న్యాయమేనా అన్నయ్య? ఇది మాట తప్పడమా? ఏదో మాట వరుసకు చెల్లెలికి ఇచ్చిన మాటను, కౌరవ సభలో దుర్యోధన చక్రవర్తికి మెచ్చి ఇచ్చిన వరమును ఒకటేనా? అంతేకాదు, మా శత్రువులతో వియ్యమందడానికి తలపెట్టారు. ఇది నాకెంత అవమానమో ఆలోచించారు. నా భర్త, నా బావమరుదులు ఇంక నన్ను ఎంత చులకనగా చూస్తారు. అంత చులకనగా చూస్తే నీవు అక్కడికి వెళ్ళనే వెళ్ళకు. ఇక్కడ నీ గౌరవానికి ఏమీ తక్కువ లేదు. ఈ చేసిన గౌరవం చాలే అన్నయ్య. చివరి మాట చెప్తున్నాను, శశి నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండను. చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు? ఏ శోభను లేకుండా నీకు మళ్ళీ నా కూతుర్ని కూడా పుట్టింట్లోనే పడనమంటావా? అక్కయ్య, సుభద్ర సంగతి మనకెందుకు? మన అమ్మాయి సంగతి విచారించండి. మొదటి నుంచి మనం పెట్టిన ఆశలేగా. శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకునుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి? కూతురి సుఖం కన్న తల్లి కంటే నీకెక్కువ తెలుసు. ఒక్క కూతుర్ని కనుంటే తెలిసేది. ఈ నీతులు ఏమయ్యవు? రేవతి, నీ ఊరుకు. ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసింది. ఇక ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు. పనికిరావులే అన్నయ్య. తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడు చేశావు. నీవింత కఠినుడు అవుతావు అనుకోలేదు. ఇలా తోబుట్టును ఉసురు పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ కాదు. ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర? పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు. 1000 మంది భీములు, 1000 మంది అర్జునులైనా వాని కాలి గోటికి తీటురారు. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నాను. ఏం చేస్తావో? ఏం చేస్తానా? అభిమన్యు, మావయ్య మీదకి తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠిస్తావా? ఏమీ తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నాను. మావయ్య, కౌరవులు మీరినంత ప్రతాపవంతులే అయితే ఆ లక్ష్మణ కుమారుని వెంటబెట్టుకుని రమ్మనండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల్ని వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమికొట్టి వీరవిహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను. మీకు వాళ్లకు ఆ మాత్రం ధైర్యం ఉంటే సాధించండి స్వయంవరం. తెలుస్తుంది శశి వాళ్ళదో నాదో. అభిమన్యు, ఏమిటి ప్రగల్భాలు? నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా? సుభద్ర, వీరపత్నివి, వీరమాతవు, ఇంత బేలవవుతావని అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా, ఇంకా అల్లరెందుకు? ఇక్కడ నీ మొరాలకించే వాళ్ళెవ్వళ్ళూ లేరు. ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళవచ్చు. అలాగే వెళతానన్నయ్య. క్షణికమైన ఐశ్వర్యాల కంటే శాశ్వతమైన ప్రతాపాలను ఏనాడు మీరు గౌరవిస్తారు, ఆనాడే మళ్ళీ మీ గడప త్రొక్కేది. నీవెక్కడికి? నేను అత్తయ్యతోనే వెళ్ళిపోతాను. నేను బ్రతికుండగానే నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. అత్తయ్య, శశి, ఏమిటి? తారుక, సుభద్ర అభిమన్యులు ద్వైతవనానికి బయలుదేరారు. కానీ నువ్వేవీ చెప్పకుండా వారిని ఘటోత్కచునాశ్రమానికి చేర్చు. అంతే.